నమస్తే. మొలకెత్తిన గింజలు పోషక విలువలు బై డాక్టర్ మతిన సత్యనారాయణ గారు. ఫస్ట్ బుక్లో మొలకెత్తే గింజల్లో జీవశక్తి అధికంగా ఉంటుంది. వీటిని ఆహారంగా ఉపయోగిస్తే శరీరానికి ఎంతో శక్తి కలిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దేహం దృఢంగా కాంతివంతంగా తయారవుతుంది. ఇవి తేలికగా జీర్ణమయ్యే సంపూర్ణ ఆహారం. గింజధాన్యాలను మంచినీళ్ళలో నానబెట్టడం వల్ల వాటిలో ఉండే క్రొవ్వు శాతం మాంసకృత్తులుగా మారుతుంది. ఖనిజ లవణాల శాతం పెరుగుతుంది. విటమిన్ల శాతం బాగా పెరుగుతుంది. మాంసకృత్తులు పూర్తిగా లభిస్తాయి. కనుక నానబెట్టి మొలకలు వచ్చే వరకు ఉంచిన గింజలు సంపూర్ణ ఆహారంగా పరిగణింపదగినవి. వీటి వల్ల అనవసరమైన ఒళ్ళు తగ్గుతుంది. శరీరం పెరగకుండా పోషక శక్తి పెరుగుతుంది. శారీరక శ్రమ చేసేవారు, వ్యాయామం చేసేవారు తప్పకుండా మొలక ధాన్యాలు తీసుకోవాలి. మిగతా వారు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. జీర్ణం కావు అన్నది అపోహ మాత్రమే. వీటిలో సహజమైన ఎంజైమ్లు మినరల్స్ సమృద్ధిగా ఉండడమే కాక పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రేగులకు శ్రమ ఉండదు, తేలిగ్గా అరిగిపోతాయి. పిల్లల ఎదుగుదలకు ఇవి ఎంతో అవసరం. పాలిచ్చే తల్లులకు క్షీరవృద్ధికి సహకరిస్తాయి. ఈ గింజల వల్ల కడుపు నొప్పి వస్తుందని చాలామంది భయపడుతూ ఉంటారు. మొదట్లో కాల విరోచనం కాని వారికి కొంత ఇబ్బంది కలగవచ్చు. మానకుండా 4 రోజులు తింటే ఏ విధమైన అసౌకర్యం ఉండదు. తయారు చేయ విధానం: పెసలు, శనగలు, గోధుమలు, రాగులు, చోళ్ళు, వేరుశనగ గింజలు వీటిలో ఏవైనా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పెసలు, రాగులను నీళ్ళలో 8 గంటలు నాననిచ్చి ఆ తర్వాత పొడి బట్టలో వేసి మూట కట్టి పళ్ళెంలో 15 గంటల పాటు ఉంచాలి. అప్పుడు వాటి నుంచి మొలకలు వస్తాయి. మొలక సుమారు అరంగుళం వరకు ఉంటుంది. శనగలు, గోధుమలను 8 గంటలు నానబెట్టి నీళ్ళలో ఉంచి తీసి 8 గంటల పాటు పళ్ళెంలో పోసి నీడపట్టున్న గాలికి ఆరనివ్వాలి. ఆ తర్వాత గుడ్డలో మూట కట్టి 1 రోజు ఉంచితే మొక్కలు బాగా పెద్దవి అవుతాయి. వేరుశనగ గింజలను రాత్రి నానబెట్టి ఉదయం తినవచ్చు. వీటిని మొలకలు వచ్చే వరకు ఉంచనక్కర్లేదు. ఈ గింజలను దానికి వేరుగా నానబెట్టి వేరుగా మొక్కలు కట్టాలి. వీటిని కలపకూడదు. రోజు 2-3 రకాల లేదా అన్ని రకాల తలో కాసిని తినొచ్చు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని వయసుల వారు తినదగిన శక్తినిచ్చే సంపూర్ణ ఆహారం మొలకలెత్తే గింజలు. థ్యాంక్ యూ.